రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది జలగకి. అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 అవునా కాదా? 200 అయితే చూపేయండి. 200 200 రూపాయలు, 140 రూపాయలు ఎవడి జోబులు లేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? నేను ఈ చీపురపల్లిలో సవాల్ విసురుతున్నా. 13వ తారీఖు ఓటేయమంటున్నావు, నీకెందుకు వేయకూడదు నేను చెప్తున్నా. నిన్నెందుకు ఓడించాలో చెప్తున్నా. నేను అడిగిన సమాధానాలు చెప్పు. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. జే బ్రాండ్లు లిక్కర్ మద్యం తెచ్చావు, 40 రూపాయలు 200 రూపాయలు, 60 రూపాయలు 200 రూపాయలు చేశావు. మద్యపాన నిషేధం పెడతా అన్నావు. మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు. నీకెందుకు వేయాలో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. మూడోది, తమిళలో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా. ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు? సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగింది, చెత్త మీద పన్నేశాడు, పన్నుల భారం వచ్చింది. మీరు ఒక్కటి చూడండి, ఎన్నికల ముందు వచ్చాడు పాదయాత్రలో, ఆడబిడ్డల పైన నెత్తిపైన కూడా చేయి పెట్టాడు. జ్ఞాపకం ఉందా? బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం ఉందా తల్లి? ముద్దులు కూడా పెట్టేశాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? గెలిచాడు. గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు, పిడి గుద్దులు అవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా, నీవు ఓటు అడగడానికి అర్హత లేదు, చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి. నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఆయన ఇచ్చినట్టు నేను సంక్షేమం కాదు, మీ జీవితాలను మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చా. నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు చూసినా జనాలే జనాలు, వెనక ముందర ఎటు చూసినా జనాలే. మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది. చీపురపల్లికి నేను చాలా సార్లు వచ్చాను, నా జీవితంలో చూడలేదు. ఇంత స్పందన వచ్చిందంటే నేను మీకు రుణపడున్నా. ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీ జీవితాలను మారుస్తాను. ఇంకో పక్క హామీ ఇస్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 14 సంవత్సరాల్లో ఎట్లా పనిచేశానో మీకు తెలుసు. దానికంటే ఈ 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నా.